శ్రీధర్ గారు ఏంటి పర్సంటేజ్ విధానం గురించి ఒక సబ్ కమిటీ వేసుకున్నారు 12వ తారీఖు ఎంతవరకు వచ్చింది ఆ కార్యాచరణ? అది ఇంత మటుకు ఇంకా ఏమి తెలియలేదు రవి గారు. ఫస్ట్ ఒక లెటర్ పంపించారు కమిటీలో, దాని తర్వాత అది అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ లెటర్ వచ్చింది బయటికి అని చెప్పారు. బట్ టిల్ నౌ ఇప్పటి మటుకు మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. సో అందు గురించి ఆన్ సాటర్డే at 3 PM ఇన్ తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో టోటల్ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అందరం కలిసి ఒక చిన్న ప్రెస్ మీట్ పెడుతున్నాము. దయచేసి తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఓనర్స్ ఎవరున్నా అందరు రావాలి అని మాది ఒక విన్నపం. ఈ వీక్ డేస్లో అసలు ఈ కమిటీ సమావేశం అయిందా? అసలు ఏమైనా చర్చలు జరిపారా? ఏమి జరపలేదండి. ఆల్రెడీ మాది ఒక గ్రూప్ తయారు చేసారు. ఆల్రెడీ మా రాజ్ సుదర్శన్ థియేటర్ అయినా అనుపము వీళ్ళందరూ ఆల్రెడీ మెసేజెస్ చేస్తుర్రు. బట్ దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్. అది ఒక నేను సాయంత్రం ఒక మెసేజ్ పంపించారు వాళ్ళు. దాంట్లో కూడా ఏమీ పెద్ద క్లారిటీ లేదు. సో అందు గురించి మాది ఏందో పొజిషన్, మా పొజిషన్ ఏందో అని చెప్పి అందరికి తెలవాలని చెప్పి మేము ప్రెస్ మీట్ ఇస్తున్నాం ఆన్ సాటర్డే. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్ రాజీనామా వెనుక నిర్మాతలు, మీరు, ఎగ్జిబిటర్స్, మీ అందరి ఒత్తిడి ఉందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్నాం. ఎగ్జిబిటర్స్ ఒత్తిడి లేదండి. పాపం ఆయనకు బికాజ్ ఆఫ్ అన్ని విధాలు ఉన్నాడు కదా. ఇప్పుడు ఒక మహేష్ బాబు ఉంటున్నాడు, ఒక రవితేజ ఉంటున్నాడు, విజయ్ దేవరకొండ ఉంటున్నాడు, ఇంకా ఫ్యూచర్ కూడా పెద్ద పెద్ద హీరోలతో ఈస్ కమింగ్. మైట్ బి హీ హ్యాడ్ సమ్ బిజినెస్, అంటే ఒక్క బిజినెస్లో లేడు కదా ఆయన. ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ బిజినెసెస్, కన్స్ట్రక్షన్ లోడు అట్లా హీరోలతో కొంచెం ఏదో ఇదైనట్టుంది. ఇంకా డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. ఎవరో ఒక ఒత్తిడి చేసినట్టు, అరే నాకు చాలా స్ట్రెయిన్ అవుతుంది, పొద్దుగా లేస్తే వేరే బిజినెస్ చూసుకోవాలని చెప్పి రిజిగ్నేషన్ ఇచ్చిండు. మళ్ళీ అందరం ఒప్పుకోలే యాక్చువల్లీ. పిరిపి మళ్ళీ ఆయన అన్నాడు లేనట్టు కాదు, ఇది నాకు చాలా స్ట్రెయిన్ అయిపోతుంది అనేసి బ్యాక్ అయిపోయింది. సరే అని అందరం ఒప్పుకొని మళ్ళీ వేరే కొత్త ఆయనను ఎన్నుకుంటున్నాం. రైట్. ఇప్పుడు సబ్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు వితిన్ 2 months 1 or 2 monthsలో దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది అన్నారు. మీరు ఎందుకు 10 daysలోనే రియాక్ట్ అవుతున్నారు? అంటే మేము ఇన్ని దినాల్సిన కూడా యాక్చువల్లీ సారీ టు సే పెద్ది అనే సినిమానే లేదు. పెద్ది అనేది 2 months బిఫోర్ రిలీజ్ కావాలి యాక్చువల్లీ. ఓకే, అది అనుకోకుండా మేము అనుకున్న అందరం స్ట్రైక్ చేసే వల్ల అది ఇప్పుడు వచ్చింది. సరే ఆ పెద్దలందరూ అంటున్నారు వినపంగా, అరే పెద్దిని ఇడిచేయండి. సరే ఓకే, మేము కూడా అన్నాం సరే ఓకే ఫైన్, అది 2 months బిఫోర్ రావాలి, ఇప్పుడు వస్తున్నది సరే అని చెప్పి దాన్ని ఇడిచేసినాం. బట్ పెద్దిని కూడా ఏమంటున్నాం అంటే బిఫోర్ పెద్ది రిలీజ్ మాకు టోటల్ క్లారిటీగా లెటర్ కావాలి. ఇన్ వాట్ బేసిస్ యూ ఆర్ పుట్టింగ్ నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలిమ్స్. 70% అయింది అంటారు, 80%. సరే ఓకే ఫైన్, నో ప్రాబ్లం, వీఆర్ రెడీ టు ఫేస్ దట్. మేము రెడీగా ఉన్నాం. కానీ మాకు క్లారిటీ కావాలి. బిఫోర్ పెద్ది రిలీజ్ వీ నీడ్ ఎ లెటర్ ఫ్రమ్ తెలుగు ఫిలిం ఛాంబర్ విత్ ఆల్ ఏదైతే కమిటీ చేసారో ఎస్ మేము దీనికి కట్టుబడి ఉన్నాము అని అందరు ఎగ్జిబిటర్స్ అడుగుమంటే నేను అడిగిన. అది ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? రేపు సాటర్డే ఏం డిసైడ్ అవ్వబోతుంది? సాటర్డే అదే అందరూ అదే టోటల్ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అంటారు. ఇటు వరకు వచ్చింది సార్, కంపల్సరీ మాకు ఈ పెద్ద సినిమా కూడా రెంట్ ఆర్ పర్సంటేజ్ 2 విధాలనే ఇతనే ఆడతాము. ప్లస్ దానికన్నా బిఫోర్ మాకు లెటర్ కావాలి. దట్స్ ఇట్. ఒకవేళ మీరు ఆశించింది జరగకపోతే ఏంటి మీరు అంత తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఎంతమంది ఉన్నారు అందరితో మాట్లాడి విల్ టేక్ ఎ డిసిషన్. నాది ఒక్కంది కాదు కదా. నేను తెలంగాణ ఎగ్జిబిటర్స్ నన్ను ఒక పోస్ట్లో కూర్చోబెట్టారు యాజ్ అ జనరల్ సెక్రటరీ. ఆ పోస్ట్ వాళ్ళందరూ చెప్తే నేను మీకు వాయిస్ ఇస్తున్నా, లేకపోతే నాకెందుకు, నాకు వాయిస్ లేదు కదా. నేను చిన్న ఎగ్జిబిటర్ని, అందరు నాకు పుష్ చేస్తే నేను అలా ఫోర్స్ దిక్కే నేను మాట్లాడుతున్నాను అంతే. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా థియేటర్స్ ఉన్నాయి. అక్కడ థియేటర్స్ వాళ్ళతో కూడా మీరు ఏమైనా సంప్రదింపులు జరిపారు? లేదండి, మేము వాళ్ళతో సంబంధించిన ఓన్లీ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ తెలంగాణ. బికాస్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఫ్రమ్ 2008-12 స్టార్ట్ అయింది, మళ్ళీ 16లో వచ్చింది, మళ్ళీ 18లో వచ్చింది. ఇది లాస్ట్ 6 months నుంచి కొంచెం ఇదైంది. హరహర వీరమల్లు అప్పుడు కూడా మీరు చూసిర్రు, అరే హరహర వీరమల్లు అంటే దాన్ని కూడా ఇచ్చేసినాం. ఇప్పుడు సార్ పెద్ద వచ్చింది, పెద్ద 2 months బిఫోర్ రిలీజ్ కావాలి సార్. ఇప్పుడు తీసుకొస్తే దాన్ని కూడా అందరు పెద్దలు వద్దు పెద్ద సినిమా వస్తుంది, దాన్ని ఏం డిస్టర్బ్ చేయకండి అంటే సరే అని ఒప్పుకున్నాం. బట్ నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలిం వచ్చేదానికైతే మేము 100% వీ నీడ్ క్లారిటీ, వీ నీడ్ ఎ డిసిషన్ ఫ్రమ్ ద తెలుగు ఫిలిం ఛాంబర్. సో ఇప్పుడు ఈ పర్సంటేజ్ సిస్టమ్ నుంచి పెద్దని మీరు ఎక్స్క్లూడ్ చేస్తున్నట్లయినా
లే లే లే, అది కూడా రెంట్ ఆర్ పర్సంటేజ్ ఏదైనా ఒకటి చేయండి. రెంట్ చేస్తారా చేయండి, పర్సంటేజ్ చేస్తారా చేయండి, మీ ఇష్టం. రైట్. థ్యాంక్ యూ రవి గారు. శ్రీధర్ గారు, ఏంటి పర్సంటేజ్ విధానం గురించి ఒక సబ్ కమిటీ వేసుకున్నారు 12వ తారీఖు, ఎంతవరకు వచ్చింది ఆ కార్యాచరణ? అది ఇంత మటుకు ఇంకా ఏమీ తెలియలేదు రవి గారు. ఫస్ట్ ఒక లెటర్ పంపించారు కమిటీలో, దాని తర్వాత అది అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ లెటర్ వచ్చింది బయటికి అని చెప్పారు. బట్ టిల్ నౌ ఇప్పటి మటుకు మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. సో అందు గురించి ఆన్ సాటర్డే at 3 PM in తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో టోటల్ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అందరం కలిసి ఒక చిన్న ప్రెస్ మీట్ పెడుతున్నాము. దయచేసి తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఓనర్స్ ఎవరున్నా అందరు రావాలి అని మాది ఒక విన్నపం. ఈ వీక్ డేస్లో అసలు ఈ కమిటీ సమావేశం అయిందా? అసలు ఏమైనా చర్చలు జరిపారా? ఏమి జరపలేదండి. ఆల్రెడీ మాది ఒక గ్రూప్ తయారు చేసారు. ఆల్రెడీ మా రాజ్ సుదర్శన్ థియేటర్ అయినా అనుపము వీళ్ళందరూ ఆల్రెడీ మెసేజెస్ చేస్తుర్రు. బట్ దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్. అది ఒక నేను సాయంత్రం ఒక మెసేజ్ పంపించారు వాళ్ళు. దాంట్లో కూడా ఏమీ పెద్ద క్లారిటీ లేదు. సో అందు గురించి మాది ఏందో పొజిషన్, మా పొజిషన్ ఏందో అని చెప్పి అందరికి తెలవాలని చెప్పి మేము ప్రెస్ మీట్ ఇస్తున్నాం ఆన్ సాటర్డే. రైట్. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్ రాజీనామా వెనుక నిర్మాతలు, మీరు, ఎగ్జిబిటర్స్, మీ అందరి ఒత్తిడి ఉందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్నాం. ఎగ్జిబిటర్స్ ఒత్తిడి లేదండి. పాపం ఆయనకు బికాజ్ ఆఫ్ అన్ని విధాలు ఉన్నాడు కదా. ఇప్పుడు ఒక మహేష్ బాబు ఉంటున్నాడు, ఒక రవితేజ ఉంటున్నాడు, విజయ్ దేవరకొండ ఉంటున్నాడు, ఇంకా ఫ్యూచర్ కూడా పెద్ద పెద్ద హీరోలతో ఈస్ కమింగ్. మైట్ బి ఈ హ్యాడ్ సమ్ బిజినెస్, అంటే ఒక్క బిజినెస్లో లేడు కదా ఆయన. ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ బిజినెసెస్, కన్స్ట్రక్షన్ లోడు అట్లా హీరోలతో కొంచెం ఏదో ఇదైనట్టుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. ఎవరో ఒక ఒత్తిడి చేసినట్టు, అరే నాకు చాలా స్ట్రెయిన్ అవుతుంది, పొద్దుగా లేస్తే వేరే బిజినెస్ చూసుకోవాలని చెప్పి రిజిగ్నేషన్ ఇచ్చిండు. మళ్ళీ అందరం ఒప్పుకోలే యాక్చువల్లీ. తిరిగి మళ్ళీ ఆయన అన్నాడు లేలే నేను అటు కాదు, ఇది నాకు చాలా స్ట్రెయిన్ అయిపోతుంది అనేసి బ్యాక్ అయిపోయింది. సరే అని అందరం ఒప్పుకొని మళ్ళీ వేరే కొత్త ఆయనను ఎన్నుకుంటున్నాం. రైట్. ఇప్పుడు సబ్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు వితిన్ 2 months 1 or 2 monthsలో దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది అన్నారు. మీరు ఎందుకు 10 daysలోనే రియాక్ట్ అవుతున్నారు? అంటే మేము ఇన్ని దినాల్సిన కూడా యాక్చువల్లీ సారీ టు సే పెద్ది అనే సినిమానే లేదు. పెద్ది అనేది 2 months బిఫోర్ రిలీజ్ కావాలి యాక్చువల్లీ. ఓకే, అది అనుకోకుండా మేము అనుకున్న అందరం స్ట్రైక్ చేసే వల్ల అది ఇప్పుడు వచ్చింది. సరే ఆ పెద్దలందరూ అంటున్నారు వినపంగా, అరే పెద్దని ఇడిచేయండి. సరే ఓకే, మేము కూడా అన్నాం సరే ఓకే ఫైన్, అది 2 months బిఫోర్ రావాలి, ఇప్పుడు వస్తున్నది సరే అని చెప్పి దాన్ని ఇడిచేసినాం. బట్ పెద్దిని కూడా ఏమంటున్నాం అంటే బిఫోర్ పెద్ది రిలీజ్ మాకు టోటల్ క్లారిటీగా లెటర్ కావాలి. ఇన్ వాట్ బేసిస్ యూ ఆర్ పుట్టింగ్ నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలిమ్స్. 70% అయింది అంటారు, 80%. సరే ఓకే ఫైన్, నో ప్రాబ్లం, వీఆర్ రెడీ టు ఫేస్ దట్. మేము రెడీగా ఉన్నాం. కానీ మాకు క్లారిటీ కావాలి. బిఫోర్ పెద్ది రిలీజ్ వీ నీడ్ ఎ లెటర్ ఫ్రమ్ తెలుగు ఫిలిం ఛాంబర్ విత్ ఆల్ ఏదైతే కమిటీ చేసారో ఎస్ మేము దీనికి కట్టుబడి ఉన్నాము అని అందరు ఎగ్జిబిటర్స్ అడుగుమంటే నేను అడిగిన. అది ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? రేపు సాటర్డే ఏం డిసైడ్ అవ్వబోతుంది? సాటర్డే అదే అందరూ అదే టోటల్ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అంటారు. ఈడి వరకు వచ్చింది సార్, కంపల్సరీ మాకు ఈ పెద్ద సినిమా కూడా రెంట్ ఆర్ పర్సంటేజ్ 2 విధాలనే ఇతనే ఆడతాము. ప్లస్ దానికన్నా బిఫోర్ మాకు లెటర్ కావాలి. దట్స్ ఇట్. ఒకవేళ మీరు ఆశించింది జరగకపోతే ఏంటి మీరు అంత తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఎంతమంది అందరితో మాట్లాడి విల్ టేక్ ఏ డిసిషన్. నాది ఒక్కంది కాదు కదా. నేను తెలంగాణ ఎగ్జిబిటర్స్ నన్ను ఒక పోస్ట్లో కూర్చోబెట్టారు యాజ్ అ జనరల్ సెక్రటరీ. ఆ పోస్ట్ వాళ్ళందరూ చెప్తే నేను మీకు వాయిస్ ఇస్తున్నా, లేకపోతే నాకెందుకు, నాకు వాయిస్ లేదు కదా. నేను చిన్న ఎగ్జిబిటర్ని, అందరు నాకు పుష్ చేస్తే నేను వాళ్ళ ఫోర్స్ దిక్కే నేను మాట్లాడుతున్నాను అంతే. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా థియేటర్స్ ఉన్నాయి. అక్కడ థియేటర్స్ వాళ్ళతో కూడా మీరు ఏమైనా సంప్రదింపులు జరిపారు? లేదండి, మేము అటువంటి సంబంధించిన ఓన్లీ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ తెలంగాణ. బికాస్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఫ్రమ్ 2008-12 స్టార్ట్ అయింది, మళ్ళీ 16లో వచ్చింది, మళ్ళీ 18లో వచ్చింది. ఇది లాస్ట్ 6 months నుంచి కొంచెం ఇదైంది. హరహర వీరమల్లు అప్పుడు కూడా మీరు చూసిర్రు, అరే హరహర వీరమల్లు అంటే దాన్ని కూడా ఇడిచేసినాం. ఇప్పుడు సార్ పెద్ద వచ్చింది, పెద్ద 2 months బిఫోర్ రిలీజ్ కావాలి సార్, ఇప్పుడు తీసుకొస్తే దాన్ని కూడా అందరు పెద్దలు అన్నారు వద్దు పెద్ద సినిమా వస్తుంది దాన్ని ఏం డిస్టర్బ్ చేయకండి అంటే సరే అని ఒప్పుకున్నాం. బట్ నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలిం వచ్చేదానికైతే మేము 100%
వీ నీడ్ క్లారిటీ, వీ నీడ్ ఎ డిసిషన్ ఫ్రమ్ ద తెలుగు ఫిలిం ఛాంబర్. సో ఇప్పుడు ఈ పర్సంటేజ్ సిస్టమ్ నుంచి పెద్దని మీరు ఎక్స్క్లూడ్ చేస్తున్నట్లయినా? అది కూడా రెంట్ ఆర్ పర్సంటేజ్, ఏదైనా ఒకటి చేయండి. రెంట్ చేస్తారా చేయండి, పర్సంటేజ్ చేస్తారా చేయండి, మీ ఇష్టం. రైట్. థ్యాంక్ యూ రవి గారు.